నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరికిస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఇది ఎలాంటి మలుపులు తిరగబోతుంది సార్? ఒకటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 weeks అవుతుంది. ఈ 3 weeksలో రకరకాల మలుపులు తిరుగుతూ వస్తుంది. దీంట్లో ఫస్ట్ తెలంగాణ పోలీసులు వ్యవహారం ఏ విధంగా ఉంది అనేది స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బయటకు వచ్చింది. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది కంప్లైంట్స్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ రోజు ఎందుకు విచారించలేదు కాబట్టి ఇప్పుడు 2004 నుంచి కాకపోయినా అట్లీస్ట్ 2014 నుంచి అయినా లేదా 2009 నుంచి అయినా మీరు విచారించండి అని అడుగుతున్నారు. సో 2009లో ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో రోసి వచ్చాడు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన టైంలో కిరణ్ కుమార్ రెడ్డిది మైనారిటీ గవర్నమెంట్ అప్పట్లో. సో ఆ గవర్నమెంట్ పడిపోతుందేమో, జగన్మోహన్ రెడ్డి అప్పట్లో గవర్నమెంట్ని పడగొడతాడేమో అనేటువంటి ఒక అనుమానం పెద్ద ఎత్తున ఉండేది. సో దాంతో కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఫోన్లను ట్యాప్ చేయించారు అనేటువంటి ఆరోపణలని అప్పట్లో కొంతమంది చేశారు. వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కదా. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. కాబట్టి అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మొత్తం బయట పెట్టండి అని చెప్పి కొత్త డిమాండ్ ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు రియాక్ట్ కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇప్పుడు మొత్తం ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది. సో ప్రభాకర్ రావు ఇప్పుడు అమెరికా నుంచి రావాలి. ఈ లోపుగానే రకరకాల ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. కొంతమంది హవాలా చేశారని, కొంతమంది పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేశారని, లేదు కొంతమంది అసలు హీరోయిన్స్ని కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకున్నారనేది ఇంకొకటి వినిపిస్తుంది. ఇదంతా కాకుండా అసలు హవాలా బిజినెస్ చేశారనేది ఒకటి. దీంతో పాటు అసలు డేంజరస్ వ్యవహారం ఏంటంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ రోజున ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని అడ్డుపెట్టుకొని ఈ డబ్బులను తరలించారు. అసలు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే డబ్బులు తరలించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహకరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి సహకరిస్తూ ఎవరైతే అపోజిషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళ వెహికల్స్లో ఉండేటువంటి లేదా వాళ్ళు పంచడానికి ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఆ డబ్బును పెద్ద ఎత్తున పట్టుకొని రికవరీ చేశారు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితుల్లోనే మొత్తం బయటకు వచ్చింది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అనేది ఇప్పుడు లేటెస్ట్గా సిట్ విచారణలో బయటకు వచ్చింది. సో అసలు ఈ సిట్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు ఏం జరుగుతుంది ఈ విచారణలో అనేది. అసలు టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అసలు కేసు పెట్టచ్చు కదా, ఎందుకని ఇప్పటి వరకు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ అనేది నడుస్తుంది. ఇప్పుడు తిరుపతి అన్న, భుజంగరావు, వీరమల్లు, తర్వాత ఇప్పుడు కిషన్ రావు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ డిఎస్పీ లెవెల్, అడిషనల్ ఎస్పీ లెవెల్లో ఉన్నారు. సో వీళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని కొంతమంది రిమాండ్లో ఉన్నారు, కొంతమంది కస్టడీలో ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళే కాకుండా ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి కూడా దీంట్లో కీలకంగా ఉన్నాడు. అతన్ని కూడా పిలిచి విచారించాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళందరూ కూడా పైగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, పైగా వీళ్ళు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఇంకొక అంశం ఏంటంటే నల్గొండ జిల్లాలో ఉండేటువంటి ఒక 2 ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో ట్యాప్ చేశారు అనేది ఒకటి అనిపిస్తుంది. ఒక తాజా మాజీ ఎమ్మెల్యే ప్లస్ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేది కూడా ట్యాప్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం బయటికి రావాలంటే ఈ విచారణ ఇది కొనసాగుతుంది. ప్రభాకర్ రావు వస్తే కనుక అప్పుడు కేసీఆర్ని ఏదో చెయ్యొచ్చు అనేటువంటి యాంగిల్. అయితే ఇదంతా కాదు, అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ఏం చేశారో అప్పుడు కూడా బయట పెట్టిన, అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి చెప్తున్నారు. సో అది కనుక జరిగితే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఇప్పుడు సీన్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు?
బీజేపీలో ఉన్నారు ఆయన. బీజేపీలో ఉన్నాడు. ఇప్పుడు రాజంపేట బీజేపీ అభ్యర్థిగా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆ రోజు నుంచే ఉంది. కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా అప్పుడే తీసుకొచ్చారు. సో ఆ ఎక్విప్మెంట్స్ని కంటిన్యూ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు అంటే కొన్ని కొత్తవి తీసుకొచ్చినప్పటికి కూడా అప్పట్లోనే కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్ నుంచి కొన్ని తెప్పించారు. సో ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనేది వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి వెళ్ళింది? కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దాకా వెళ్ళింది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో కొంచెం ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని ఉపయోగించి కొంత ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒకటి. రెండు, ఉద్యమకారుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేది ఇంకొకటి. అసలు ఇదంతా కాదు, తన ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళు మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేసి తను చివరి దాకా 2014 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. దాదాపు 3.5 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. సో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఈ ఫోన్ ట్యాపింగ్నే నమ్ముకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి విచారణ చేయండి. కిరణ్ కుమార్ రెడ్డిని ఫస్ట్ అసలు విచారిస్తే కనుక ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఎక్విప్మెంట్ అప్పట్లోనే గవర్నమెంట్ అఫీషియల్గా తీసుకొచ్చిందా, అన్అఫీషియల్గా తీసుకొచ్చిందా, ఇప్పుడు అదనంగా ఆ రోజు ఉన్నటువంటి దానికన్నా కూడా సొఫిస్టికేటెడ్గా ఉండేటువంటి ఎక్విప్మెంట్ అదనంగా ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉపయోగించారు, ఎవరెవరి మీద ఎస్పెషల్లీ ఎక్కువగా అఫీషియల్గా ట్యాపింగ్ చేశారు, అన్అఫీషియల్గా ఎవరెవరి మీద ట్యాపింగ్ చేశారు, ఇవన్నీ కూడా కూలంకుషంగా బయట రావాలంటే అక్కడి నుంచి రావాలని చెప్పి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. అలాగే బీజేపీలో ఉండేటువంటి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టాలంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి మనకి తెలిసిందే, బీజేపీలో ఎవరైనా అభ్యర్థులు ఉన్నా, నాయకులు ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలాంటి అవినీతి మార్గాలు ఉన్నా కూడా అందులోకి వెళ్తే వాళ్ళు క్లీన్ అయిపోయి వస్తారని చెప్పేసి, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ చేసే అవకాశం ఉందంటారా? లేదు, ఛాన్స్ లేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ లో ఉండేటువంటి మంత్రులే చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు ఏం చెప్తున్నారు, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా మా కొంతమంది ట్యాప్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. చెప్పినప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, అలాంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టి ఆయన పిలిచి విచారించవచ్చు కదా, కానీ చేయరు. కానీ ఇక్కడేమో బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ లో మాది ట్యాపింగ్ అయింది అని చెప్తుంటారు. బీజేపీ వాళ్ళు కామ్గా ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అసలు వేరే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కదా, మాయి అయినాయి, మా ఇళ్లలో వాళ్ళని కూడా ట్యాప్ చేశారని వాళ్ళు అంటారు. అసలు ట్యాపింగ్ దొంగలు ఎవరు, అసలు ఎందుకు చేయించారు, దాని ఉద్దేశం ఏంది, దాని లక్ష్యం ఏంటి అని అంటే అసలు అర్థం కావట్లేదు. అంటే గవర్నమెంట్ పడిపోకుండా ఉండడానిక, ఇప్పుడు కేసీఆర్ కూడా తన గవర్నమెంట్ ని పదిలంగా ఉంచుకోవడానికి ట్యాపింగ్ చేశారు అనేది వినిపిస్తుంది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, కేసీఆర్. విడిపోయిన తెలంగాణకి కేసీఆర్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అక్కడ. సో ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో జరిగింది. కంటిన్యూషన్ లో కేసీఆర్ కొనసాగించాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి టైం నుంచి రావాలంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.